వ్యాసాన్ని రాసిన వారు ఇక్కడ ఇద్దరున్నారు. వారిలో ఒకరు భార్గవ గారు, ఒకరు మెట్టు రవీంద్ర గారు. వీరిద్దరిని స్టేజ్ మీద వచ్చేసి మన శ్రీనివాస్ గారి చేతుల మీదుగా పుస్తకాలు తీసుకోవాలని కోరుకుంటూ ఆహ్వానిస్తున్నాను. మేడం ఒక నిమిషం మేడం, క్షమించాలి. నాకు అక్కడ ఆర్థిక జ్ఞాన బిహేవింగ్ కార్యక్రమాలు తమ్ముడు ఇప్పుడు రవీందర్ సార్కి పుస్తకాన్ని అందజేశారు శ్రీనివాస్ గారు. తదుపరి ఈ పుస్తకం మీద సమీక్ష చేయడం గాను వచ్చేసినటువంటి వరంగల్ వాసి సాహిత్య విశ్లేషకులు, అనువాదకులు, చాలా కాలం విదేశంలో పనిచేసిన వ్యక్తి వసంత మేఘం కాలం రాస్తున్నారు, ఇప్పటికీ కొనసాగుతున్నారు. వారిని ఈ పుస్తకం మీద మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మెట్టు రవీంద్ర సార్ గారు మాట్లాడతారు. అలాగే కేసీ వెంకటకృష్ణ గారి, అలాగే బాజీ, అలాగే సభలో హాజరైన మిత్రులకు నమస్కారం. ముందుగా ఈ ప్రాంతీయ సంస్థ గొప్ప ప్రయోగం, ఇటువంటి సంస్థ మహాసభల్లో నాకు అవకాశం ఇవ్వడం గౌరవంగా భావిస్తూ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మరి అంబేద్కర్ ఈ 5 వ్యాసాలు ఇందులో ఉన్నాయి. కులం మీద డి మహేందర్ గారు రాశారు. అర్థశాస్త్రవేత్తగా అంబేద్కర్ అనే వ్యాసాన్ని ఎన్ వేణుగోపాల్ రాశారు. ప్రజా జీవితంలో నైతికత, అంబేద్కర్ తత్వం అనే వ్యాసాన్ని డి భార్గవ గారు రాశారు. జాతీయవాదం అంబేద్కర్, మెట్టు రవీంద్ర అంటే నేను రాశారు. సామాజిక పరిణామ క్రమంలో స్త్రీ, అంబేద్కర్ విశ్లేషణ అనే వ్యాసాన్ని ఈ అంశాలు రాశారు. ఈ 5 వ్యాసాలు నిజానికి ప్రసంగాలు. ఆ ప్రసంగ యొక్క అదే వ్యాసాల రూపంలో ఈరోజు ఆవిష్కృతమైనవి. అయితే ఈ 15 నిమిషాలు చెప్పడం చాలా కష్టం, కానీ చాలా ముఖ్యమైన విషయాలు నేను చెప్తాను. కులం గురించి అంబేద్కర్ అనే దృక్పథం ఏంటి అనే విషయాన్ని ఫస్ట్ వ్యాసంలో అస్పృశ్యుల విభక్తి, గాంధీ కాంగ్రెస్ల భావంలో అంబేద్కర్ అనే వ్యాసంలో చర్చించారు. కులాన్ని ఎలా చూడాలి, ఇలాంటి కులాన్ని చూసే తీరే చాలా ప్రత్యేకమైంది. అంబేద్కర్ చూసిన పద్ధతి, ఎందుకంటే ఆయన జీవిస్తున్న కాలంలో ఆ కులాన్ని చూసిన చాలా మంది కంటే, చాలా నిర్మాణాల కంటే చాలా భిన్నంగా అంబేద్కర్ చేశాడు. చాలా శాస్త్రీయంగా చూశాడు. ఇది మాత్రం తప్పనిసరిగా మనకి వ్యాసం చదివితే అర్థమవుతుంది. అయితే ఈ కులానికి సంబంధించిన విషయాన్ని ఎంత సీరియస్గా అంబేద్కర్ చదివాడు, అధ్యయనం చేశాడు, తర్వాత పోరాటం చేశాడు కుల నిర్మూలన విషయంలో మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ వ్యాసంలో ఆయన గాంధీ కాంగ్రెస్ లో ఉన్న కులం పట్ల ఉండే భావనలు, వారి యొక్క దురదనాల గురించి చెప్పారు. అంటే వాళ్ళు గాంధీ తత్వం ఏంటంటే, గాంధీ దృక్పథం ఏంటంటే, కులం అనేది ఒక సరే కాదు చెప్తుంది. సంప్రదాయవాదైనా కూడా గాంధీ కులాన్ని వ్యతిరేకించారు. కానీ కులము పోవడానికి హిందువులు సహకరించాలి, హిందువుల్లో నైతిక పరివర్తన రావాలి. అంటే క్రమానుగతంగా నైతిక పరివర్తనగా మాత్రమే కులము రూపుమారుతుంది, కులము నిర్మూలన అవుతుంది అని భావించేది దాన్ని. కాంగ్రెస్ కులం నిర్మూలన విషయంలో లేదా అస్పృశ్యత వివాహన విషయంలో చిత్తశుద్ధి లేదు అనే విషయాన్ని చెప్పాడు.
నిర్మాణంతో దొల్లతనాన్ని కూడా ఆయన ఈ వ్యాసంలో చెప్పారు. అలాగే ఈ అల్పసంఖ్యాకుల కమిటీకి గాంధీ ఎట్లా ఈ ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని చెప్పి అంబేద్కర్ అంటే దాన్ని గాంధీ రిజెక్ట్ చేశారు. అంటే దళితులకు లేదా అస్పృశ్యులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయడం అంటే అది హిందూ మతాన్ని చీల్చడం అని గాంధీ భావించారు. ఎందుకంటే అస్పృశ్యులు హిందూ మతంలో భాగం అని ఆయన అంటారు. కానీ నిజానికి అస్పృశ్యులు మనం వర్ణ వ్యవస్థ చూసినప్పుడు అస్పృశ్యుల్ని పంచమ వర్గంగా చెప్పారు తప్ప హిందూ మతంలో భాగంగా చెప్పలేదు. ఎందుకంటే 4 వర్ణాలు నాకు తెలుసు కాబట్టి అస్పృశ్యులు 4 వర్ణాలు లేదు, పంచమ వర్గంగా ఉన్నారు. అలాంటి వాళ్ళు హిందూ మతంలో భాగం ఎట్లా అవుతారు అనే ప్రశ్న అంబేద్కర్ చేశారు. ఒకవేళ భాగం అంటే మాత్రము ప్రత్యేక నియోజకవర్గాలు లేదా రాజ్యాంగ రక్షణలు ఎందుకు ఉండకూడదు అని ఆయన ప్రశ్నిస్తారు. ఎందుకంటే హిందూ మతంలో భాగమైన సిక్కులకు ప్రత్యేక రక్షణలు గాంధీ ఒప్పుకున్నారు. అట్లే ముస్లింలలో అనేక శాఖలు ఉన్నాయి, వాళ్ళకు రాజ్యాంగ రక్షణ ఒప్పుకున్నారు. అలాంటి అస్పృశ్యులను ఒప్పుకోకూడదు అనే ప్రశ్నలు అంబేద్కర్ ఆ రోజు గాంధీ వేశారు. ఇంకా ఇలాంటి విషయాలన్నీ ఇలా ఉన్నాయి. తర్వాత ప్రత్యేక నియోజకవర్గాలను వ్యతిరేకిస్తూ ఆయన గాంధీ నిరాకరణ చేశారు. ఆ నిరాకరణ చేసే సందర్భంలో గాంధీ ప్రాణాలు పోతాయని చెప్పి ఆయన ప్రాణరక్షణ కోసం పూనా ఉడంబడిక చేస్తున్నారు. అట్లా పూనా ఉడంబడిక వల్ల ఏ రకమైన నష్టం జరిగింది అస్పృశ్యులకు దళితులకు అనే విషయాన్ని ఈ వ్యాసంలో చాలా చక్కగా మహేంద్ర గారు చెప్పారు. తర్వాత మహేంద్ర గారు రాసిన వ్యాసంలో ఒక చిన్న నాకు ఒక లోపం కనపడింది. ఎందుకంటే దళితులు లేదా అస్పృశ్యులు తమను తాము ప్రత్యేక వర్గంగా భావించుకుంటారు. అట్లే హిందువులు లేదా హిందూ మత అనుయాయులు దళితులు లేదా అస్పృశ్యుల్ని ప్రత్యేక వర్గంగా చూస్తామని చెప్పి రాశారు. 2 చోట్ల ప్రత్యేక వర్గంగా రాశారు. నిజానికి హిందూ మతము అస్పృశ్యుల్ని అన్యవర్గంగా అంటే అన్యవర్గంగా చూసింది, అన్యవర్గంగా చూసింది అనే విషయం నాకు చాలా బాగుండేది. ఎందుకంటే డౌట్ ఉన్నప్పుడు చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే అవకాశం ఉంది పాఠకులకు. 2 చోట్ల ప్రత్యేక వర్గమని రాస్తారు. కానీ ఉద్దేశం కొంచెం చదివిన మనకు అర్థమవుతుంది. అంటే అస్పృశ్యులు హిందూ మతంలో భాగమని చెప్తూనే అస్పృశ్యులు ఎలా వేరు చేస్తూ చూడడం జరిగింది, ఎలా అన్ని వర్గీయులుగా వర్గీయులుగా చూడడం జరిగింది అనే విషయాన్ని చాలా చక్కగా వివరించాడు. అట్లే అర్థశాస్త్రవేత్తగా అంబేద్కర్ అనే విషయాన్ని నేను వేణుగోపాల్ గారు చక్కగా చెప్పాడు. ఇక్కడ నిజానికి అంబేద్కర్ అర్థశాస్త్రవేత్తగా చాలా పేరు రాలేదు, రావాల్సిన పేరు రాలేదు. అది నిజమే. ఎందుకు రాలేదు, ఎన్నాళ్ళ వరకు అంబేద్కర్ నిర్వహించారు అనే విషయాన్ని వేణుగోపాల్ గారు చాలా చక్కగా చెప్పాడు. ఆయన రాసిన చాలా థీసిస్ లేదా వ్యాసాలు, PhD థీసిస్ మొదలుకొని అనేక వ్యాసాలు అర్థశాస్త్ర సంబంధమైనవి ఉన్నాయి, చాలా ముఖ్యమైనవి. చివరిగా రాసిన రూపాయి అనే వ్యాసం రాశారు. అంటే ఇంత సీరియస్ గా ఆ కాలంలో అర్థశాస్త్రం మీద పరిశోధించి రాసిన వాళ్ళు చాలా అడుగు. అలాంటి అంబేద్కర్ అర్థశాస్త్రవేత్తగా చరిత్ర గుర్తుపెట్టుకోలేదు చాలా కాలం పాటు. దాన్ని తగ్గితీయాల్సిన అవసరం ఉంది అని చాలా రకంగా పరిశోధన చేసినట్టుగానే ఈ వ్యాసం ఉంది. తర్వాత ముఖ్యంగా అంబేద్కర్ ఈ అర్థశాస్త్రవేత్తగా ఏం ప్రతిపాదించాడు, ఆయన ఏమంటారంటే అర్థశాస్త్రంలో అంటే అర్థశాస్త్రవేత్తగా ఆయన ఈ పన్నుల విధానాన్ని ప్రశ్నించాడు. అంటే పన్నులు పేదలకు బాగా రావడం, ధనికులకు ఎక్కువ పనులు చేయాలి, ఆదాయాన్ని బట్టి పన్నుల వ్యవస్థ ఉండాలి, ఆ పన్నుల సిస్టాన్ని అలా డిస్ట్రక్టివ్ సిస్టమ్ అని కూడా అంటారు. అట్లే డిఫెక్టివ్ సిస్టమ్ అని కూడా అంటారు. ఈ బ్రిటిష్ పాలనా కాలంలో అనుసరించిన విధానాన్ని డిఫెక్టివ్ ఫిజికల్ సిస్టమ్ అంటారు. అంటే లోపపూరితమైన ఆర్థిక విధానం, అట్లే విధ్వంసకరమైన పన్నుల విధానం, అట్లే అన్ప్రొడక్టివ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ప్రభుత్వ ఖర్చు, ఇలాంటి పదాలన్నీ చాలా సీరియస్ గా వాడారు. అంటే మొత్తంగా చిన్న కమతాల మీద పెద్ద కమతాల మీద చర్చ చేశారు ఈ క్రమంలో. అంటే చిన్న కమతాలు ఎట్లా లాభసాటిగా ఉండవు, ఎట్లా నష్టదాయకంగా ఉంటాయి, మరి పెద్ద కమతాలను ఎట్లా చిన్న కమతాలు పెద్ద కమతాలుగా ఎట్లా ఏకీకృతం చేయాలి, ఇలా ఏకీకృతం చేయాలనే విషయం చాలా పెద్ద సబ్జెక్ట్, చాలా కష్టం కూడా. అంత ఈజీగా ప్రజలు చిన్న కమతాలను వండుకోవడానికి మరి చిన్న కమతాలను పెద్ద కమతాలుగా ఏకీకృతంగా చేయడానికి వచ్చే సమస్య లేదు, ఇబ్బంది లేదు. అంటే మొత్తంగానే ప్రభుత్వమే మొత్తం వ్యవసాయ రంగాన్ని ఒక పరిశ్రమగా ప్రభుత్వ రంగంలోనే ఉండాలి అనే విషయాన్ని ఆయన ప్రతిపాదించారు. ఇలాంటి చాలా అంటే ఇప్పుడు ఏదైతే
సోషలిజంలో చెప్తున్నట్టుగా ఆయన చాలా విషయాలు చాలా రాడికల్గా ఎటువంటి మార్పులు జరగాలో ఈ వ్యాసంలో అర్థశాస్త్రవేత్తగా అంబేద్కర్ చెప్పాడని చెప్పి వేణుగోపాల్ చెప్పారు. అట్లే ప్రజాతంత్ర నైతిక విషయంలో భార్గవ్ గారు చాలా 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 అంటే కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. నేను అనుకోవడము అంటే అంబేద్కర్ అసలు నైతిక చూసామా చాలా కాలం పాటు అనే అనుమానం నాకు వచ్చింది. కానీ అద్భుతంగా ఉంది. ఎందుకంటే నిజానికి అంబేద్కర్ ఒక సంప్రదాయ నైతికతను విమర్శించి ఒక శాస్త్రీయమైన పునాది పైన స్వేచ్ఛ, సమానత్వం, సౌహార్దత్వం అనే విలువలతో కూడుకున్న ఒక ఆధునికమైన నైతికతను ప్రతిపాదించాడు. ఒక శాస్త్రీయమైన నైతికతను ప్రతిపాదించాడు అనే విషయాన్ని భార్గవ్ గారు చెప్పారు. ఆయన నైతికతలో అంటే ఆయన శాస్త్రీయమైన నైతికతను అంటే మొట్టమొదట ఆయన లండన్లో బ్రహ్మయాలు చదువుకున్నాము. ఆయన మీద నీటి ప్రభావం కానీ ఉదాహరణవాద నీతి శాస్త్ర ప్రభావం కానీ ఆ ప్రభావం వల్ల ఎలా అయితే ఉదాహరణ భావాలకు ఉదయ్ అనే స్వేచ్ఛ, సమానత్వం, సౌహార్దత్వానికి ఆకర్షింపబడ్డాడో అది నీటి వల్ల ఎట్లా ఆకర్షింపబడ్డాడు. చివరిగా ఆయన రాజ్యాంగము అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అమలు వచ్చిన తర్వాత కూడా కుల వ్యవస్థ నిర్మూలన కాకపోయేసరికి చాలా నిరాశ చెందాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే ఇది కాదు అంటే ఉదారవాద పరిమితుల్లో నైతికత అనేది సాధ్యం కాదు, ఇంకా చాలా లోతుగా వెళ్ళాల్సిన అవసరం ఉంది అని చెప్తూ ఆయన శాస్త్రీయ నైతికతను ఆయన పరిశోధించి లేదా ఆవిష్కరించే ప్రయత్నంలో భాగంగా ఆయన బౌద్ధ నైతికతను ప్రసిద్ధరించాడు. ఆ బౌద్ధ నైతికతను ఆయన బోధించాడు. అందుకని ఆయన బౌద్ధంలోకి వెళ్ళాడు. అయితే ఈ మతపరంగా ఆలోచించినప్పుడు మతాన్ని అంబేద్కర్ ఎలా చూశాడు అంటే మతాన్ని ఆయన ఈ సనాతన పరిధిలో చూడలేదు, సనాతన మత విధానంగా చూడలేదు. మతం అనేది ఒక ఆలోచన, ఒక మానసిక స్థితి. అటువంటి మానసిక స్థితి ప్రజలకు ఉండే హక్కు ఉంది, ఉంటుంది. కానీ అలాంటి ఉమ్మడి మతంలో ఏముండాలి? స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం ఉండాలి. కానీ ఇట్లా వేరుపరచడము లేదా అస్పృశ్యత లేదా ఇట్లా అంటే ప్రజల్ని విడదీయడము అనేది ఉంటే అట్లే అంటూ కులం ఇలాంటి జాడ్యాలు ఉన్నప్పుడు అది హిందూ మతం కానే కాదు, అసలు అది మతమే కాదు. అలాంటి మతంలో మన అస్పృశ్యులు హిందువులు అని చెప్పడానికి వీలే లేదు అనే విషయాన్ని చాలా చక్కగా చెప్తాడు. అంటే ఇట్లా అంటే నైతికతను ఆయన ఆవిష్కరించుకునే ప్రయత్నంలో ఒక శాస్త్రీయమైన నైతికతను, బౌద్ధ నైతికతను ఆయన ప్రతిపాదించాలని భార్గవ్ గారు ఇందులో చెప్పాడు. అంటే జాతీయవాదం అంబేద్కర్ నేను రాసిన వ్యాసంలో కూడా జాతీయతను ఎట్లా ఆయన చూశాడు అంటే జాతీయత, జాతీయవాదం ఈ మూడు కూడా ఒకటి కాదు, వేరు వేరు అని చెప్పాడు. ఎందుకంటే ప్రతి జాతిలో కూడా ప్రతి దేశంలో ప్రజలు ఒక జాతిగా ఉంటారు. ఆ జాతిగా ఉన్న ప్రజలు వాళ్ళు కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటారు, విడిగా ఉండాలని కోరుకోరు. అయితే మన దగ్గర జాతీయవాదంలో జాతీయతలో సారూప్యత కంటే ఒక రకమైన అన్బిలాంగింగ్నెస్ ఉంది, చెందనితనం ఉంది. అంటే ప్రజల్ని వేరు చేసి చూసే తనం కూడా ఉంది. ముఖ్యంగా అస్పృశ్యులను మనము వేరు చేసి చూసే తనం ఉంది. ఆ చెందనితనాన్ని అంటే జాతీయతలో చెందనితనం కూడా ఉంది, జాతీయవాదంలో చెందనితనం కూడా ఉంది. ఆ చెందనితనమే ఆధిపత్యానికి దారి తీస్తుంది. ఇది గుర్తించాలి. ఇది గుర్తించకుండా మొత్తం జాతీయత పేరుతో ఈ సమాజంలో ఉండే వర్గ వైషమ్యాలను లేదా వైరుధ్యాలను ఉపేక్షించడం కానీ మరుగున పెట్టడం కానీ కుదరదు. కాబట్టి ఆయన స్వతంత్రం వస్తే ఎవరికి లాభం, స్వతంత్రం ఎందుకు రావాలి, ఎవరి కోసం రావాలి అని ఆయన ప్రశ్నించాడు. అప్పుడు అంటే కుల నిర్మూలన విషయంలో ఖచ్చితమైన స్టాండు ముఖ్యంగా ఈ స్వతంత్ర ఉద్యమ కాలంలో ముందుకు తీసుకొచ్చాడు ఆయన. అలా తీసుకురావడంతో ఈయన స్వాతంత్రానికి వ్యతిరేకి అన్న వాళ్ళు కూడా ఉన్నారు, ఈయన బ్రిటిష్ వాళ్ళ ఏజెంటు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ వ్యాసంలో చర్చించాము. అయితే ఈ జాతీయవాదంలో ఉండే అట్టడుగు ప్రజల యొక్క అభివృద్ధి, అట్టడుగు ప్రజల యొక్క సమానత్వం లేదా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఇలాంటి ఆధునిక విలువల ప్రాతిపదికగా కింది నుండి ప్రజాస్వామ్యం నిర్మాణం కావాలి. ప్రజా పోరాటాల ద్వారా, నిరంతరమైన ప్రజాస్వామిక పోరాటాల ద్వారా, అలాగే రాజ్యాంగం ద్వారా పైనుంచి పాలకులు కూడా ఈ మార్పును చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగాన్ని ఆయన మార్పుకు సాధనంగా చూశాడు, లేదా ప్రజల యొక్క ఒక భౌతిక శక్తిగా చూశాడు. కానీ నిజానికి అదే రాజ్యాంగం వల్ల, ఎందుకంటే ఆయన రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక కూడా 56లో చనిపోయాడు ఆయన. అంటే ఆ మధ్య కాలంలో
ఎటువంటి ఆయన ఆశించిన మార్పు జరగకపోవడం వల్ల చాలా నిరాశ చెందాడు. ఆయన నిరాశ చెంది అప్పుడు ఆయన అనేకమైన విషయాలు మనకు తెలుసు. ఈ మంత్రిగా రాజీనామా చేస్తాడు, అట్లా అనేక విషయాల్లో నిరసన ప్రకటిస్తాడు. చివరికి బౌద్ధాన్ని స్వీకరిస్తాడు, అందరినీ బౌద్ధులు గమ్మని కోరుతాడు. అంటే ఆయన సమాజంలో నాగరికత మారాలని కోరుతున్నాడు. ఆయన కులస్వామ్యము పితృస్వామ్యము ఇవి రెండు పోతే తప్ప భారతదేశ నాగరికత మారదు. ఆ విషయంలో పోరాడాల్సిన అవసరం ఉంది. అవి పట్టించుకోకుండా మనము జాతీయవాదం పేరుతోనో దేశభక్తి పేరుతోనో కేవలం పోరాటం చేస్తే అది సరిపోదు. అది ప్రజలకు, అట్టడుగు ప్రజలకు, పీడిత ప్రజలకు, ముఖ్యంగా అస్పృశ్యులకు అది లేదా దళితులకు అది స్వాతంత్రాన్ని ఇవ్వదు, సమానత్వాన్ని ఇవ్వదు అనే విషయాన్ని ఆయన చెప్పాడు. అట్లే చివరిగా 5వ వ్యాసంలో, లాస్ట్ వ్యాసంలో అనురాధ గారు సామాజిక పరిణామ క్రమంలో స్త్రీ అని చెబుతూ అంబేద్కర్ ఇలా మతం ఆధారంగా భారతదేశాన్ని ఆయన విభజించాడు. అంటే ఎట్లా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇందులో అంటే బౌద్ధ భారతదేశము లేదా బౌద్ధానంతర భారతదేశము లేదా హిందూ భారతదేశము ఇట్లా 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 విభజించాడు మత ఆధారంగా. కానీ ఇక్కడ స్త్రీల గురించి రాస్తున్నది కాబట్టి ఆయన ఏమంటుందంటే, ఆమె వేదకాలంలో స్త్రీలు పరిస్థితి ఎలా ఉంది, అట్లే తర్వాత కౌటిల్యుని కాలంలో పరిస్థితి ఎలా ఉంది, తర్వాత చివరిలో ఈ అంటే బౌద్ధుని కాలంలో, బౌద్ధ కాలంలో స్త్రీల పరిస్థితి ఎలా ఉంది, బౌద్ధానంతర హిందూ సమాజంలో స్త్రీల పరిస్థితి ఎలా మారింది. అంటే గతంలో అంటే ఈ మిగతా 3 దశలలో స్త్రీకి చాలా స్వేచ్ఛ ఉండేది, సమానత్వం ఉండేది, పురుషులతో సమానంగా హక్కు ఉండేది, సమానంగా చూసి గౌరవం ఉండేది. ఈవెన్ వేదకాలంలో కూడా అటువంటి గౌరవం ఉంది. స్త్రీలు వాద ప్రతివాదాలలో ఆరితేరిన వారుగా ఉన్నారు. మనకు తెలుసు ఈ యాజ్ఞవల్కుడు, గార్గి, యాజ్ఞవల్కుడు, మైత్రేయి మధ్య జరిగిన చర్చలు చాలా మనం ఆ వేదాలలో పేర్కొనడం మనం చూస్తాము. అటువంటి పరిస్థితి చివరి కౌటిల్యుని కాలంలో కూడా చాలా మెరుగ్గా ఉన్న స్త్రీల పరిస్థితి బౌద్ధానంతర హిందూ సమాజంలో ఎలా చాలా అంటే విపరిణామాలకు దారితీసింది, ఎలా ఈ కుల వ్యవస్థ అనేది అనుగురించింది. ఆ కుల వ్యవస్థ రావడం వల్ల ఎలా స్త్రీలను అంచులకు నెట్టివేసి స్త్రీలను బానిసలుగా చూడడం, స్త్రీలను సమానంగా చూడకపోవడం అనేది ఎలా జరిగింది, చివరికి ఈ పితృస్వామ్యం ఎట్లా బలపడింది అనే విషయాన్ని ఈ అనురాధ గారు ఈ చివరి వ్యాసంలో చెప్తారు. ఇట్లా ఈ పుస్తకం చాలా అత్యద్భుతమైన పుస్తకం. నిజానికి ఇంతకుముందు అన్నారు అంబేద్కర్ను ప్రేమించి రాసిన వ్యాసాలు విమర్శించ గారు అన్నారు. అంబేద్కర్ను పైన ఏదో నోటితో పొగిడి నొసటితో వెక్కిరించినట్టు కాకుండా చాలా ప్రేమించి అంబేద్కర్ని ప్రాణ సమానంగా చూసి ఈ రాసిన వ్యాసాలు ఇవి. తర్వాత అంబేద్కర్ పరిమితులను కూడా ఈ వ్యాసాలు చెప్పాయి, ఈ వ్యాసకర్తలు చెప్పారు. అంబేద్కర్ ఆయా కాలంలో అత్యద్భుతంగా ఆయన ఆవిష్కరించిన తీరును, ఆయన ఆలోచించిన తీరును చెబుతూనే ఆయన యొక్క పరిమితుల్ని కూడా ఈ పుస్తకం వివరించింది. కాబట్టి ఈ పుస్తకం చదవడం వల్ల పాఠకులకు అంబేద్కర్ మీద అంటే సరైన శాస్త్రీయ జ్ఞానం, సరైన అవగాహన ఏర్పడుతుందని నమ్ముతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రారంభ బాధ్యులందరికీ కూడా ధన్యవాదాలు చెబుతూ ముగిస్తున్నాను.